తెలంగాణ నూతన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో సీఎం రేవంత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఆయనతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ జితేందర్, త్రివిధ దళాల అధికారులు సాదరంగా ఆహ్వానం పలికారు. ఇక ఎయిర్పోర్ట్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సాయుధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. తర్వాత ఆయన రాజ్భవన్ కి వెళ్లారు. ఇక గవర్నర్ గా ఆయనతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, తెలంగాణ కొత్త గవర్నర్ గా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు? ఏంటి అప్డేట్స్? హిమబిందు ఈ రోజు సాయంత్రం 5 గంటలకు కొత్త గవర్నర్ గా తెలంగాణకి గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ కూడా సాయంత్రం 5 గంటలకు రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారోత్సవం చేయనున్నారు. అయితే ఇప్పటికే ఆయన కొద్దిసేపటి కింద శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకి ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఐఏఎస్, అలాగే డీజీపీ జితేందర్, త్రివిధ దళాల అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కార్ వేణుగోపాల్, ఇతర అధికారులు, ఉన్నతాధికారులందరూ కూడా స్వాగతం పలికారు. శంషాబాద్ విమానాశ్రయంలో సాయుధ దళాల గౌరవం కూడా వందనం స్వీకరించిన నూతన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇప్పటికే ఆయన రాజ్భవన్ చేరుకున్నారు. సాయంత్రం 5 గంటలకు హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో కూడా ఆయన ప్రమాణ స్వీకారోత్సవం కూడా చేయనున్నారు. రాజ్ భవన్ లోని లాన్ లో ప్రత్యేకంగా కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మొదటగా కూడా నేషనల్ యాంథమ్ ఉంటుంది. నేషనల్ యాంథమ్ అనంతరం కూడా హైకోర్టు న్యాయమూర్తి గవర్నర్ తో ప్రమాణ స్వీకారోత్సవం చేస్తారు. అనంతరం కూడా మంత్రి మండలితో పాటు అందరినీ కూడా మన తెలంగాణలో రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులతో పాటు ప్రముఖులు, అధికారులందరితోని కూడా కాసేపు అందరినీ కూడా కలుస్తారు. అనంతరం కూడా హైటీ ప్రోగ్రామ్ కూడా ఉండే అవకాశం ఉందని కూడా రాజ్భవన్ వర్గాలు చెప్తున్నాయి. అసలు ఎవరి జిష్ణుదేవ్ వర్మ అని చూసుకుంటే ఈయన రాజవంశీ, త్రిపుర రాష్ట్రానికి చెందిన ఈయనే ఒక రాజవంశంలో పుట్టారు. ఆయనే 1957లో అయితే రామ జన్మభూమి ఉద్యమం సమయంలో 90లో ఆయన బీజేపీలో చేరారు. అక్కడి నుంచి కూడా ఆయన బీజేపీ పార్టీలో ఆయన ప్రస్థానం మొదలైంది. అలాగే గతంలో కూడా ఆయన త్రిపుర రాష్ట్రానికి డెప్యూటీ చీఫ్ మినిస్టర్ గా కూడా వర్క్ చేశారు. ప్రస్తుతం ఆయన బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు కూడా. ఆయన వైఫ్ జిష్ణుదేవ్ వర్మ సతీమణి సుధాదేవ్ వర్మ కూడా ఈ రోజు గవర్నర్ తోని కూడా ఆయన కుటుంబ సభ్యులు కూడా హైదరాబాద్ వచ్చారు. ప్రస్తుతము కేంద్ర ప్రభుత్వము రాష్ట్రపతి భవన్ కొద్ది రోజుల కిందట కూడా ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలో పలు రాష్ట్రాల గవర్నర్లను కూడా మారుస్తూ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇన్ఛార్జ్ గవర్నర్ గా ఉన్న సిపి రాధాకృష్ణన్ కూడా మహారాష్ట్ర గవర్నర్ గా కూడా మార్చారు. అయితే ఈ రోజు సాయంత్రము ఇక్కడ అధికారికంగా కూడా జిష్ణుదేవ్ వర్మ తెలంగాణ గవర్నర్ కూడా ఆయన స్వేరింగ్ సెరమనీ చేయబోతున్నారు.